ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. వాక్య ధ్యానం చేసే ముందు చిన్ని ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటల కోసం మేము ఎదురు చూస్తుంటుండగా శక్తి కలిగినటువంటి నీ మాట, ప్రభావం కలిగినటువంటి నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ పలకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రయత్నం, ఈ లోకములో శరీరానుసారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక విషయాల కోసం మనము ప్రయత్నిస్తూ ఉంటాము. అనేక అంశాల కోసము, జీవితంలో అనేక విషయాలు సాధించటం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రయత్నించమని చెప్తూ ఉంది. అయితే దేని గురించి ప్రయత్నించమని చెప్తుంది అంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనమందరము కూడా సమాధానము కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. అందరితో మనము సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటానికి మనము ప్రయత్నించాలి, తాపత్రయపడాలి. కానీ మనిషి ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఎంతమందితో సమాధానము కలిగి ఉన్నాం? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేదు, రక్త సంబంధుల మధ్య సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు. అనేక కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం సమాధానము కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి ఉంటామో, దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయము చేసేవాడిగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి యందు ఒకరు నమ్మకము కలిగి మనము జీవించటానికి మనము ప్రయత్నము చేయాలి. సమాధానము కలిగి ఉండాలి. ఎందుకంటే సమాధానము లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ జీవితంలో ఎన్ని ఉన్నా, కుటుంబంలో అన్నీ ఉన్నా కానీ ఈ సమాధానం లేకపోతే మనసుకి నెమ్మది ఉండదు. ఎప్పుడు కూడా సమాధానం లేనప్పుడు నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటాము, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి అది మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది మన విశ్వాసం మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము వ్యతిరేకంగా ఆలోచిస్తామో, నెగిటివ్గా ఆలోచిస్తామో, మనలో సాతాను పనిచేయటం మొదలు పెడతా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. మనం ఎప్పుడైతే సమాధానము కలిగి ఉన్నామో, మనం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉన్నామో, మనము సంతోషముగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకములో ఏ ఒక్కరిని కదిలించినా సమాధానము లేనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో చూసినా పొదగలేనటువంటి పరిస్థితి, సమాధానము లేనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనము ఆ రీతిగా ఉండటము దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు. మనమందరము కూడా అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము ఆ కుటుంబ సభ్యులతో మనము సమాధానము కలిగి పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరము. కాబట్టి మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉన్నా, సమాధానము పరిశుద్ధత లేకపోతే మన విశ్వాసము వ్యర్థము. అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరితోనూ ఏమి కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. వీటిని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతాం. ఈ లోకంలో మనము ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేస్తూ ఉంది. కాబట్టి మనమందరితో కూడా
సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు బట్టి మాతో అవును తండ్రి, మేము సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఈ మాట ద్వారా దేవాతని మమ్మల్ని మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మేము సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.